హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనకు యాడ్స్ అంటే అసలు ఇష్టం ఉండదు, కానీ మన ఆండ్రాయిడ్ ఫోన్ ఓపెన్ చేస్తే యాప్స్లో యాడ్స్, వెబ్సైట్లో యాడ్స్, నోటిఫికేషన్ రూపంలో యాడ్స్, ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి, ఒక వెబ్సైట్ నుండి ఇంకో వెబ్సైట్కి మనల్ని ట్రాక్ చేస్తూ యాడ్స్ చూపిస్తూనే ఉంటాయి. ఇవాళ నేను మీకు చూపించబోయే ఈ సెట్టింగ్స్ మీరు చేసుకున్నట్లయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో వచ్చే యాడ్స్ని దాదాపుగా పూర్తిగా డిజేబుల్ చేసే కొన్ని సెట్టింగ్స్ అనేది చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మన ఫేస్బుక్ పేజ్ వచ్చేసి ఆర్వి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెట్వర్క్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మోర్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ప్రైవేట్ డిఎన్ఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పెసిఫైడ్ డిఎన్ఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనము dns.adgar.com అని చెప్పేసి మీరు టైప్ చేసి సేవ్ చేయాలన్నమాట. ఇది స్పెల్లింగ్ అనేది మిస్టేక్ చేయొద్దు, పర్ఫెక్ట్గా సేమ్ ఇక్కడ నేను ఇచ్చినట్లుగా dns.adgar.com అని చెప్పేసి మీరు టైప్ చేసి సేవ్ చేయాలి. ఇప్పుడు మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఏదైనా వెబ్సైట్ రిఫ్రెష్ చేస్తే టాప్లో కనిపించే యాడ్స్ చాలా వరకు మాయమవుతాయి అనమాట. ఇది 100% యాడ్స్ రిమూవ్ అయితే చేయదు, కానీ చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి క్రోమ్లో కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేది మనం చేయాలి. ఇప్పుడు క్రోమ్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం 3 సెట్టింగ్స్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు బై డిఫాల్ట్గా సైట్స్ క్యాన్ ఆస్క్ టు సెండ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ అయి ఉంటుంది, కానీ దీన్ని మనం డిజేబుల్ చేసి కింది సెలెక్ట్ చేసుకోవాలి. డోంట్ అలౌ సైట్స్ టు సెండ్ నోటిఫికేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ పాపప్స్ అండ్ రీడైరెక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు బై డిఫాల్ట్గా ఇది పైది సెలెక్ట్ అయి ఉంటుంది, కానీ మీరు డోంట్ అలౌ సైట్స్ టు సెండ్ పాపప్స్ అండ్ యూజ్ రీడైరెక్ట్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. ఇక్కడ ఇంట్రూసివ్ యాడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇది కూడా సేమ్ మనము బ్లాక్ చేయాలన్నమాట. మీకు బై డిఫాల్ట్గా పై దిగిన సెలెక్ట్ అయి ఉంటే మీరు యాడ్స్ ఆర్ బ్లాక్డ్ ఆన్ సైట్స్ ఇంట్రూసివ్ ఆర్ మిస్లీడింగ్ యాడ్స్ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంట్రూసివ్ యాడ్స్ అనేది చాలా వరకు తగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పెషల్ యాప్ యాక్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. డిస్ప్లే పాపప్స్ వైల్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ మొబైల్ ఉన్నటువంటి యాప్స్ అనేది అన్నీ కూడా షో చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మీకు అవసరం లేని పర్మిషన్స్ అనేది మీరు డిజేబుల్ చేయాలన్నమాట. మీకు అవసరమైనవి మాత్రమే అలౌలో పెట్టుకోండి, మిగతా అన్నీ కూడా నాట్ అలౌడ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇక్కడ ట్రాన్స్లేట్ ఉంది, ఇది మనకు అలౌలో అవసరం లేదు, ఇలాంటి మీరు డిజేబుల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే క్యాల్కులేటర్ అని ఇలాంటి మనకు పర్మిషన్స్ అవసరం ఉండదు కాబట్టి అవన్నీ కూడా డిజేబుల్ అనేది చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు యాడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు యాడ్స్ ప్రైవసీ, రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి, డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి 3 ఆప్షన్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే యాడ్స్ ప్రైవసీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టాపిక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. ఇది బై డిఫాల్ట్గా అందరికీ ఆన్లో ఉంటుంది, దీన్ని ఆఫ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత యాప్ సజెస్టెడ్ యాడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా సేమ్ టర్న్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి.
బ్యాక్ వచ్చిన తర్వాత యాడ్ మెజర్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని కూడా మీరు టర్న్ ఆఫ్ చేయాలి. టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ రీసెట్ మెజర్మెంట్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేసి దీన్ని రీసెట్ చేయాలన్నమాట. ఇలా రీసెట్ చేసినట్లయితే ఇంతకు ముందే ఏమైనా డేటా అనేది ఇందులో స్టోర్ అయి ఉంటే అదంతా కూడా రీసెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క అడ్వర్టైజింగ్ ఐడి అనేది రీసెట్ అయిపోతుంది అనమాట. అలాగే మీకు బై డిఫాల్ట్గా అడ్వర్టైజింగ్ ఐడి అనేది ఉంటుంది, దాన్ని కూడా మీరు డిలీట్ చేయాలి. ఇక్కడ డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క అడ్వర్టైజింగ్ ఐడి అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. ఇలా మనం డిలీట్ చేసినట్లయితే ఇంతకుముందే మన డేటా ఏమైనా కూడా సేకరించినట్లయితే అది కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది అనమాట. ఇలా నేను చెప్పిన సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత మీ ఫోన్ ఒకసారి పూర్తిగా పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఇప్పటి నుంచి మీ ఫోన్లో వచ్చే యాడ్స్ చాలా వరకు తగ్గుతాయి. ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ ఫాలో చేసినట్లయితే ఆండ్రాయిడ్ ఫోన్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. జై హింద్, జై భారత్.